శివాభిషేక ఫలములు. గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలరు. ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును. పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు లభించును. ఆవు నెయ్యితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును. చెరకు రసముతో అభిషేకించిన ధన వృద్ధి కలుగును. మెత్తని చక్కెరతో అభిషేకించిన దుమఖ నాశనము తొలగును. మారేడు బిల్వదళ జలము చేత అభిషేకము చేసిన భోగభాగ్యములు లభించును. తేనెతో అభిషేకించిన తేజోవృద్ధి కలుగును. పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభము కలుగును. కొబ్బరి నీటితో అభిషేకము సకల సంపదలను కలిగించును. రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములనిచ్చును. భస్మాభిషేకించే మహాపాపాలు నశించును. గంధోదకము చేత అభిషేకించిన సత్పుత్ర ప్రాప్తి కలుగును. బంగారపు నీటితో అభిషేకము వలన దారిద్ర్యము నశించును. నీటితో అభిషేకము నష్టమైనవి తిరిగి లభించును. ద్రాక్ష రసముచే అభిషేకమునర్చిన ప్రతిదానిలో విజయము లభించగలదు. ఖర్జూర రసముచే అభిషేకము శత్రుహానిని హరింపజేస్తుంది. నేరేడు పండ్ల రసముచే అభిషేకించిన వైరాగ్య సిద్ధి లభించును. కస్తూరి కలిపిన నీటిచే అభిషేకించిన చక్రవర్తిత్వము లభించును. నవరత్నోదకముచే అభిషేకము ధాన్యము, గృహ, గోవృద్ధిని కలిగించును. మామిడి పండ్ల రసము చేత అభిషేకము చేసిన దీర్ఘవ్యాధులు నశించును. పసుపు నీటితో అభిషేకించిన మంగళప్రదము అగును, శుభకార్యములు జరగగలవు.